పరిశ్రమ జోలికి వస్తే ఖబర్దార్. అందరికీ నమస్కారం. ఈరోజు కంబాల రామాంజనేయులు అనే వ్యక్తి సుగుణ స్టీల్ ప్లాంట్ మీద పొల్యూషన్ పైన ఫిర్యాదు చేశాడు. సరే, ఫిర్యాదు చేశాడు, పొల్యూషన్ పైన ఫిర్యాదు చేశాడు కదా. సరే, ఏం జరిగింది? ఇప్పుడు మేము కంబాల రామాంజనేయులు ఇంటి దగ్గరకు వచ్చాం. మరి మీరు ఫిర్యాదు చేశారు కదా, మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఈ పొల్యూషన్ వల్ల ఈ ఊర్లో వాళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి మేము వచ్చాం. కానీ ఇక్కడ చూసే తను లేడు. సరే, ఈ సుగుణ స్టీల్ ప్లాంట్ గురించి మనం మాట్లాడితే, ఒకప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ లేనప్పుడు ఈ బుగ్గ ఎలా ఉంది, ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ బుగ్గ ఎలా ఉంది, ఈ ఊళ్ళో ఉన్న గ్రామస్తులను గమనించాలి. ఈ కంబాల రామాంజనేయ అనే వ్యక్తి నేచర్ ఎలాంటిదంటే, ఇతను జామీన్లు పడే వ్యక్తి డబ్బు కోసం. అది కూడా పత్తా లేని జామీన్లు పడే వ్యక్తి. ఇతనంతా ఫ్యాక్టరీల పైన ఫిర్యాదు చేయడము, వాళ్ళతో డబ్బులు గుంజుకోవడము. వాళ్ళకి డబ్బులు ఇచ్చి కాంట్రాక్టులు అన్నీ వచ్చాయంటే ఫ్యాక్టరీ వాళ్ళు మంచోళ్ళు, డబ్బులు ఇవ్వకుండా ఉంటే కనుక ఫ్యాక్టరీ వాళ్ళు చెడ్డోళ్ళు అని చెప్పేసి రకరకాల ఫిర్యాదు చేస్తున్నాడు. అసలు ఫిర్యాదు చేసే వ్యక్తి, ఇతని వెనకాల ఇంకొక వ్యక్తి ఉన్నాడు. గతంలో కూడా మన ఆజాద్ స్టీల్ ప్లాంట్ పైన ఇలాగే కంప్లైంట్ చేశాడు. ఇప్పుడు కూడా ఈ వ్యక్తిని అడ్డం పెట్టుకొని ఇతన్ని కంప్లైంట్ చేసినాడు. అయ్యా కంబాల రామాంజనేయులు గారు, మీకేమైనా కానీ ఈ ఫ్యాక్టరీ వాళ్ళు ఇబ్బంది ఉంటే కనుక మీరు ఊరు వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే మీకు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి. కానీ ఈ ఫ్యాక్టరీ వల్ల ఈ ఊర్లో వాళ్ళు ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. ఎంతో మంది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వాళ్ళు ఉపాధి పొందుతున్నారు. కావాలనే మీరు పని పట్టుకొని ఈ తాడిపత్రిని అభివృద్ధి అడ్డుకోవడానికే ఈ తాడిపత్రి పట్టణాన్ని నియోజకవర్గాన్ని నష్టం చేకూర్చే విధంగానే మీరు ఈ కంప్లైంట్ చేసుకుంటూ పోతున్నారు. ఇలాగే ఇంత ముందు నువ్వు 30 కేవీ కరెంట్ వాళ్ళతో ఇలాగే బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నావు. నీ గురించి చాలా కంప్లైంట్లు ఉన్నాయి. మొన్ననే చంద్రబాబు నాయుడు గారు వచ్చి తాడిపత్రి చాలా అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి పోడిపోయాడు. కానీ నువ్వు చేస్తున్న నీచమైన పనులు ఏమున్నాయంటే, ఫ్యాక్టరీ వాళ్ళని బెదిరించడం కోసం ఇలాగా సంబంధం లేని కంప్లైంట్ చేసుకుంటూ ఫ్యాక్టరీని నష్టం చేకూర్చే విధంగా నువ్వు వివరిస్తున్నావు. మేము ఈరోజు వచ్చాం, మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయని కనుక్కునేకి వచ్చాం. మీకేమైనా పొల్యూషన్ ఏమైనా ఆరోగ్య సమస్యలు ఏమన్నా కనుక్కునేకి వచ్చాం. ఇక్కడ చూస్తే ఎలాంటి సమస్యలు లేవు. ఇంకొకటి, ఇతను అడ్డం పెట్టుకొని కంప్లైంట్ చేసే వ్యక్తికి మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని కుతంత్రాలు పడినా, ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా కనుక ఫ్యాక్టరీలు ఎక్కడా పోకోకుండా మేము చూసుకునే బాధ్యత మాది. తాడిపత్రి అభివృద్ధి అడ్డం కలిగించే విధంగా ఎవరైనా వివరించారంటే ఇలాగే మేము వాళ్ళ ఇంటి ముందర కూర్చొని మేము ధర్నాకైనా దిగుతాం. మరొకసారి మీకు చెప్తున్నాం, తాడిపత్రిని అభివృద్ధికి అడ్డం కలిగించే వారు ఏ వ్యక్తిని కనుక మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తాడిపత్రి అభివృద్ధి కోసం మేమందరం ఎంతకైనా రావడానికి సిద్ధం. ఇట్లు తాడిపత్రి అభివృద్ధి కోరే తాడిపత్రి మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు. మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం, ఎన్నో ఏళ్ల నుంచి వచ్చిన ఫ్యాక్టరీలు ఇక్కడ మన తాడిపత్రి ప్రాంత ప్రజలకందరికీ ఉపాధి కల్పిస్తుంది అనేది వాస్తవం. కానీ గత కొద్ది రోజులుగా కొందరు వ్యక్తులు తమ స్వలాభం కోసం వేల మంది పొట్టగొట్టాలని చూస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, జేసీ అస్మిత్ రెడ్డి అన్న గారు మన ప్రాంతంలో ఉన్నంత వరకు వీళ్ళ ఆట సాగనీయం. వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ చిల్లర డబ్బుల కోసం ఎంతో వేల మంది ఉపాధిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా ఇక్కడ పెట్టుకున్న హోటల్ వాళ్ళని అడగండి. వాళ్ళు ఈ ఫ్యాక్టరీల ముందు ఎట్లా ఉన్నారో, వీళ్ళు ఇప్పుడు ఎట్లా ఉన్నారో, వాళ్ళ ఇండ్లలో కూతుర్లను పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఎస్, ఇది నిజం. ఈ ఫ్యాక్టరీల వల్ల ఇక్కడ పరోక్షంగా చాలా మంది బాగుపడినారు. వాళ్ళ పొట్ట కొట్టాలని చూస్తున్నారు. ఆ వ్యక్తులు ఎవరో మీకు ఇందాకే మా సోదరులు చెప్పినారు. రాము అనే వ్యక్తి, అతని వ్యక్తిగత జీవితం అందరికీ తెలిసిందే. అతని వెనకాల నుండి నడిపిస్తున్న వ్యక్తి కూడా స్వలాభం కోసం ఎంతటికైనా దిగజారుడే వ్యక్తి అనేది ఇప్పుడే మా సోదరులు చెప్పారు. ఈ ఫ్యాక్టరీ వల్ల ఇంత ఎవరికైనా ప్రజలకు నష్టం కలిగించింటే రాండి, ప్రత్యక్షంగా రాండి, మీ వెంట మేము ఉంటాం. అలాగని ఈ ఫ్యాక్టరీ వల్ల ఉపాధి పొందుతున్న వాళ్ళని పొట్టగొట్టాలని చూస్తే మేము ఉపేక్షించలేదు. ఈ ఫ్యాక్టరీలు ఈ చుట్టుపక్కల ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న ఏ ఫ్యాక్టరీని ఎవరి వల్ల ఎక్కడికి పోనీయము. అదే విధంగా ఈ ఫ్యాక్టరీ వల్ల ఏమైనా నష్టం కలిగిస్తే ప్రజల వెంట మేముంటాం. అంతేగాని నేను నిజంగా చెప్తున్నా, వాతావరణం కాదు కాలుష్యమైనది, వాళ్ళ ఆలోచనలు కలుషితమైనాయి, వాళ్ళ మనసు కలుషితమైంది, వాళ్ళ ఆలోచనలు కలుషితమైనది. కాబట్టి డబ్బు వ్యామోహంతో ఇట్లా ఫ్యాక్టరీలను మా తాడిపత్రి ఇమేజ్ ని చెడగొట్టాలని చూస్తారు. ఉపేక్షించేది లేదు. తాడిపత్రి ఇమేజ్ ని చెడగొట్టాలని చూసే ఏ ఒక్కరైనా, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. ఈ రోజు మేము వచ్చాం ప్రజలం, రేపొద్దున
ఉపాధి పొందుతున్న వాళ్ళు వచ్చి మీ ఇళ్ళ మీద దాడి చేస్తారు. మీరు వెనకలున్న వాళ్ళ ఇంటి మీద కూడా పడతారు. మీరు జాగ్రత్త వహించండి. ఇవన్నీ మానుకోండి, సక్రమంగా ఉండండి. తాడిపత్రి అభివృద్ధిలో మీరు పాలు పంచుకోండి, కానీ పాలల్లో విషం కలపాలని మాత్రం చూడొద్దండి. దయచేసి ఇది హెచ్చరిక అనుకోండి, విన్నపం అనుకోండి. మీరు ఖచ్చితంగా ఫ్యాక్టరీలకు ఎక్కడ పోనీయం, ఫ్యాక్టరీలో నష్టం కలిగిస్తే ప్రజలకు మేము అండగా ఉంటాం తెలియజేసుకుంటున్నాము. నమస్కారం. నమస్కారం. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తులు తెలుసు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి కొండకు ఎంట్రుకేసినాడు. పోతే ఎంట్రుక లేకుంటే కొండ అన్న నినాదంతో బయటకు వచ్చి మొన్న స్టీల్ ప్లాంట్ లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎలా బుద్ధి చెప్పారో కూడా అందరికీ తెలుసు. ఒకటి చెప్తున్నాను, జేసీ ఫ్యామిలీకి క్షమించడం మాత్రమే తెలుసు. అలాగా మీకు చిన్న ఉదాహరణ ఏంటంటే, మొన్న ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో జేసీ ఫ్యామిలీ మీద నిప్పులు చెరిగినా, కోపాలు చెరిగినా, ప్రత్యర్థుల మీద దాడి చేసినా కూడా 1 సంవత్సరము 1.5 సంవత్సరం మీకు టైం ఇచ్చాడు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తికి ఎందుకు టైం ఇచ్చాడంటే, క్షమాపణ కోరో లేకుంటే తెలుసుకునే వస్తారేమో అనుకున్నాడు. అది రాలేదు. సరికదా, నిన్న జరిగిన వాతావరణం మనందరికీ తెలుసు. స్టీల్ ప్లాంట్ దగ్గర మనందరం వెళ్ళి ధర్నా చేయడము. అలాగే ఇప్పుడు అది సరిపోదన్నట్టు ఒక చెంచా గాని తీసుకొని ఇది పొల్యూషన్ అని చెప్పి వాంతో వీడియోలో కామెంట్లు పెట్టించడము, ఇట్లాంటివన్నీ చేసినాడు. సరే చేసినాడు కదా, ఇంట్లో ఏమన్నా ఇల్నెస్ అంటే జబ్బు పన్న వాళ్ళు ఏమన్నా ఉన్నారేమో అని చెప్పి లోపలికి వస్తే ఇంటి ముందర ముగ్గేసింది కానీ ఇంట్లో మాత్రం బిగాలేసున్నాయి. అంటే ఏంటంటే వస్తున్నామని తెలిసి ముందు జాగ్రత్తగా పరాల్లో పంపించాడు. నేను ఒకటే చెప్తున్నానండి, ఎవరైతే ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తులకు పరోక్షంగాను ప్రత్యక్షంగాను వార్న్ చేస్తున్నాము. అది జేసీ ప్రభాకర్ రెడ్డి కాదు, జేసీ అశ్మిత్ రెడ్డి కాదు, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు వార్న్ చేస్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే జేసీ ఇంటి దగ్గరకు వచ్చి అడగండి, పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అడగద్దు. జేసీ ఇంటి దగ్గరకు వచ్చి అడిగితే ప్రజల పక్షాన ఫైట్ చేసే ఫ్యామిలీ కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు అండ ఉంటది. మరొకసారి ఇంకోటి ఏంటంటే, 174 నియోజకవర్గాలలో మన నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమలు ఎక్కడా కూడా లేదు. అదొకటి గుర్తుపెట్టుకొని ప్రజలందరూ దీనికి సపోర్ట్ చేసి ముందుకు అడుగు వేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.